క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈనాటి సువార్తాన పట్టణంలో ధర్మశాస్త్ర బోధకుడు యేసుప్రభు వద్దకు వచ్చి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటని ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకు యేసుప్రభు, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ ప్రేమింపవలెనని తెలియచేస్తున్నారు. మరియు రెండవ ఆజ్ఞ, నిన్ను నీవు ప్రేమించుకొనినట్లు నీ పొరుగువారిని ప్రేమింపమని తెలియచేస్తున్నారు. దేవుడు ప్రేమ స్వరూపి, అందుకే ఆయనను ప్రేమించమని కోరుతున్నారు. ఇక్కడ ప్రేమించడం అంటే దేవుని ఇష్టాలను మన ఇష్టాలుగా మార్చుకోవడం. మన హృదయం దేవుని పట్ల మక్కువతో, మన ఆత్మ ఆయనతో అనుసంధానమై, మన వివేకం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, మన బలం ఆయన సేవలో లీనమవ్వాలి. ఇది ఒక సంపూర్ణమైన జీవయజ్ఞం. యేసుప్రభు ఈ రెండు ఆజ్ఞలను కలిపి భక్తికి ఒక కొత్త మార్గాన్ని తెలియచేస్తున్నారు. కంటికి కనిపించే సోదరుని ప్రేమించని వాడు కంటికి కనిపించని దేవుని ప్రేమించలేడు అని తెలియచేస్తున్నారు. మన పొరుగువారు అంటే కేవలం మన బంధువులు మరియు స్నేహితులు కాదు. మన సహాయం అవసరమైన ప్రతి వ్యక్తి, మనలను ద్వేషించే శత్రువు కూడా మన పొరుగువారే. వారిలో దేవుని ప్రతిరూపాన్ని చూడడమే నిజమైన ఆధ్యాత్మికత. ఆ కాలంలో యూదులు బలులు అర్పించడం వల్ల దేవుడు సంతోషిస్తాడని వారు నమ్మేవారు. కానీ యేసుప్రభు ధర్మశాస్త్రకుడు చర్చ ద్వారా మనకు తెలిసినదేమనగా, దేవుడు మన నుండి వస్తువులను కోరుకోవడం లేదు. ప్రేమ లేని భక్తి జీవం లేని శరీరం వంటిది. మనమిచ్చే కానుకల కంటే మనం చూపే ప్రేమ, కనికరం, క్షమాగుణం దేవునికి ఎంతో ప్రీతికరమైనవి. ఈ రెండు ఆజ్ఞలు పాటించడం ఒక రోజులో ముగిసేవి కాదు. ఇది ప్రతిరోజు మనం చేసే పోరాటం. మన స్వార్థాన్ని చంపుకొని దేవుని చిత్తాన్ని మరియు ఇతరుల మేలును కోరుకోవడమే క్రీస్తు మనకు చూపిన మార్గం. ఈ ప్రేమ మార్గంలో నడిచినప్పుడే మన జీవితం పరిపూర్ణమవుతుంది. దేవుని పట్ల పూర్ణ హృదయముతో కూడిన భక్తిని, తోటి మనుషుల పట్ల నిస్వార్థమైన ప్రేమను కలిగి జీవించడమే ధర్మశాస్త్రం యొక్క సారం మరియు దేవుని రాజ్యానికి అసలైన మార్గం. బాహ్య ఆచారాల కంటే ప్రేమతో కూడిన హృదయమే దేవునికి అత్యంత ప్రీతికరమైన అర్పణ. కనుక నిజమైన ప్రేమను కలిగి ఉండటమే అన్నిటికంటే గొప్ప ఆరాధన. ఆమెన్.